ప్రతి వంటకంలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. జీ తెలుగులో ఏ షో వచ్చినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. బట్ రీసెంట్ గా చిన్న పిల్లలతో ముద్దుగా పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నారు జీ సరిగమప అంటూ అనంత్ శ్రీరామ్ గారు. ఈ షో ఎవరి వల్ల హిట్ అయింది సార్? నావలే అండి, అలాగే చెప్పుకోవాలి, లేకపోతే తర్వాత పేమెంట్ కరెక్ట్. బ్రేకింగ్ న్యూస్, ఇది టెలికాస్ట్ అయిన తర్వాత మీరు ఎక్కడ కనబడినా కొడతారు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మీరు కూడా అందరికీ మామ అయిపోయారు. బయటకు వెళ్తే నెక్స్ట్ ఇంకా అనంత మామ అంటారే మిమ్మల్ని కూడా. మొన్నటి వరకేమో డ్రామా జూనియర్స్ అన్నారు, ఇప్పుడు జీ సరిగమప అంటున్నారు. ప్రతి ఒక్కటి కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. సో జీ తెలుగు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జీ తెలుగు యొక్క గొప్పతనం ఏంటంటే సగటు ప్రేక్షకుడిని బాగా అర్థం చేసుకుంది. సగటు ప్రేక్షకుడి మనసుని తట్టగలిగింది కాబట్టి అన్ని ప్రోగ్రాంలు అంత విజయవంతం. ఇప్పుడు చూసినా 2 పిలకలు వేసుకొని వస్తావు. నీ యాంకరింగ్ కన్నా నా పిలకలే బాగుంటాయి. సార్ మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్ అంతే. మాలాంటి అమ్మాయిలు మాత్రమే ప్రేమించాలి. రోజు మీరు ఇంటికి వెళ్తే మీ వైఫ్ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మిమ్మల్ని ఇంకా నా జీవితాన్ని కంట్రోల్ చేసుకోవడం నాకు తెలుసు. వరుణవి సార్, ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. తన ముద్దు మాటలతో మమ్మల్ని అయితే చాలా బాగా నవ్విస్తోంది. సో వరుణవి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది తెలియకుండా పెంచడం అనేది అది చాలా గొప్ప విషయం. దానికి ముఖ్యంగా వరుణవి తల్లిదండ్రుల కష్టానికి మనం చేతులు జోడించి నమస్కారాలు పెట్టాలి. అలాగే 2 చేతులు కలిపి అభినందిస్తూ చప్పట్లు. సార్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు మీరు రాయడం జరిగింది. చాలా పాటలు ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క ఫీమేల్కి ఎస్పెషల్లీ ఫేవరెట్ అంటే ఓ సీత. ఓ సీత వదలనిక తోడవుతా. నెక్స్ట్ ఇంకా మాకు ఎలాంటి ఆల్బమ్స్ ఇవ్వబోతున్నారు? చెన్నై లవ్ స్టోరీ, పెద్ది, స్పిరిట్, అలాగే శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. జీ తెలుగులో ఏ షో వచ్చినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. బట్ రీసెంట్గా చిన్న పిల్లలతో ముద్దుగా పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నారు జీ సరిగమప అంటూ. సో చాలా వరకు అందరూ బాగా ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు. బట్ ఎస్పెషల్లీ పిల్లలతో పాటు ఇప్పుడు జడ్జిలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నారు అనమాట. సో రైట్ నాతో పాటు ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్. ఇంట్రడక్షన్ అవసరం లేదు, అనంత్ శ్రీరామ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. ఇంట్రడక్షన్ చెప్పడం నాకు ఇష్టం లేదంటున్న సువర్ణ గారు. బ్రేకింగ్ న్యూస్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ సార్. నమస్తే అండి. అయితే ఇప్పుడు నాకు బ్రేకింగ్ వేశారు కాబట్టి ఫస్ట్ బ్రేకింగ్ క్వశ్చన్ అనమాట. ఈ షో ఎవరి వల్ల హిట్ అయింది సార్? నావలే అండి. అంతేనా? అంతే. ఇంకేం ఆలోచించరా? నేనే. శైలజమ్మ గారు వింటే బాగోదేమో సార్. నా మీద నాకు నమ్మకం ఎక్కువ, నా వల్ల హిట్ అయింది షో. అంతేనా? అలాగే చెప్పుకోవాలి, లేకపోతే తర్వాత పేమెంట్ కరెక్ట్. ఎస్. సో చాలా చాలా సంతోషంగా ఉంది అనంత్జీ. యాక్చువల్లీ మీ జర్నీ అనేది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ చిన్న పిల్లలతో మీరు కూడా ఒక చిన్న కిడ్డీలా అయిపోయి స్కిట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది అలా చూడడం. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆపర్చునిటీ కావచ్చు, ఇలా మాకు కొత్తగా కనిపించడం కావచ్చు? అంటే కొంచెం పెద్ద పిల్లలైతే, ఇప్పుడు 20-30 వయసున్న యువకులు అయితే గనక మంచి చెడు అని అర్థం చేసుకుంటారు. అన్ని భావోద్వేగాలకి తగిన విషయాల్లో వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇది చాలా చిన్నపిల్లలు. ఇప్పుడు మనం గనుక వాళ్ళ ముందు హెడ్ మాస్టర్ లాగా, వార్డెన్ లాగా అలా ఉన్నాం అనుకోండి, జడ్జిలు అనేవాళ్ళం, వాళ్ళకి ఉన్న సహజమైన ప్రజ్ఞని కూడా వాళ్ళు ప్రదర్శించలేరు. వీళ్ళు కూడా మనతో పాటు ఒకళ్ళే, మనుషులే, మనలాగే ఆడుకుంటారు, మనలాగే అల్లరి చేస్తారు అన్న భావన వాళ్ళకి కలిగిస్తే గనక ఆ భయాలు జడ్జి ముందు పాడుతున్నాం, ఇంత టీవీ ముందు పాడుతున్నాం, కెమెరా ముందు పాడుతున్నాం అన్న భయాలు ఏం లేకుండా వాళ్ళు సహజంగా ఏం పాడగలరో అది పాడతారన్నమాట. దీని అంతటికి వెనక ఉద్దేశం అది. వాళ్ళతో పాటు చేసే అల్లరైనా, స్కిట్లైనా, కామెడీ అయినా ఏదైనా కూడా దాని వెనక ఉద్దేశం ఏంటంటే వాళ్ళని వాళ్ళలాగా ఉండనిచ్చి వాళ్ళ సహజమైన ప్రజ్ఞను కనపరచడానికి ఒక అవకాశం ఇవ్వడం.
ఓకే. అండ్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంతో పాటు చూసే వ్యూయర్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అంటే లైక్ ఆనందాన్ని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అని చెప్పొచ్చు. మీరందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మీరు కూడా అందరికీ మామ అయిపోయారు. మీరు అగ్రీ చేస్తారా సార్? తప్పకుండా. బయటకు వెళ్తే నెక్స్ట్ ఇంకా అనంత మామ అంటారా మిమ్మల్ని కూడా? నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ అందరూ కొంచెం పెద్ద అమ్మాయిలు అంటే ఇంకా బాగుంటుందేమో. మాలాంటి వాళ్ళు కూడా అనొచ్చా సార్ మామ? ఎవరన్నా పిలవచ్చా? అసలు ఆ పిలుపు నిజంగానే చాలా బాగా అందరికి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు బుడ్డి బుడ్డి పిల్ల వరుణవి చూడండి, ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేశాను, నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు అని అడిగా, అనంత్ మామ అంటుంది. మరి అనిల్ మామ ఇష్టం లేదా అంటే అనంత్ మామ ఫేవరెట్ అట, ఓపెన్ గా చెప్తుంది. అలా ఏం లేదులేండి, అందరూ ఇష్టమే. కానీ అందరికీ ఈ మామ అనిపించుకోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళలో మనుషులమే మనం అని చెప్పడానికి. మిగతా అంతకు మించి మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనో మనం ప్రజలందరి చేత మామ అనిపించుకోవాలనో అదేమీ లేదు. ఓకే, కేవలం పిల్లల కోసం. ఈ షోలో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్ మిమ్మల్ని చూసి డిఫరెంట్గా. మీ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మిమ్మల్ని చూడంగానే స్కిట్స్ లో? మా పిల్లలకి పెద్ద ఆశ్చర్యం ఉండదండి, ఇంట్లో అలాగే ఉంటారు కాబట్టి. అలాగే ఉంటాను, కొంచెం ఎక్కువ అలాగే ఉంటాం. మీ మిస్సెస్ రియాక్షన్ ఏంటి యాక్చువల్లీ? తనకు కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఇంట్లో ఉన్నదే అక్కడ స్టేజ్ మీద ఉన్నారని ఫీల్ అవుతుంది. పెడుతున్నాడు, ఇంకొంచెం ఎక్కువ పెడుతున్నాను అనుకుంటున్నాను. ఓకే, సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ జీ కుటుంబం నుంచి ఏదొచ్చినా కూడా ప్రతి షో సూపర్ సక్సెస్ అవుతుంది. మొన్నటి వరకేమో డ్రామా జూనియర్స్ అన్నారు, ఇప్పుడు జీ సరిగమప అంటున్నారు. ప్రతి ఒక్కటి కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు. సో జీ తెలుగు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జీ తెలుగు యొక్క గొప్పతనం ఏంటంటే సగటు ప్రేక్షకుడిని బాగా అర్థం చేసుకుంది. అంటే కొన్ని షోస్ ఏంటంటే చూడడానికి చాలా రిచ్గా కనిపించి ఉండొచ్చు, ఏదో టెక్నికల్ వాల్యూస్ అదరగొట్టేసారు అనిపించి ఉండొచ్చు, కానీ చివరికి అది సగటు ప్రేక్షకుడిని చేరకపోతే ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏదో బాగుంది చూడడానికి అనుకుంటారు, కానీ మళ్ళీ మళ్ళీ పెట్టుకుని చూడరు అన్నమాట. అది జీ తెలుగు మొత్తం ఇక్కడున్న వ్యవస్థ అందరూ కలిసి సమిష్టిగా సాధించిన విజయం ఏంటంటే, ఇది పల్లెటూరు లేకపోతే వెనకబడిన ప్రాంతం లేదా నగరం, ప్రపంచ నగరం, చాలా ముందుకు వెళ్ళిపోతున్న ప్రాంతం అన్న తేడా లేకుండా అందరి ఇళ్లలో ఉన్న సగటు ప్రేక్షకుడి మనసును తట్టగలిగింది. మీకు డ్రామా ఇంతకుముందు విజయవంతమైన డ్రామా జూనియర్స్ తీసుకున్నా, ఇప్పుడు విజయవంతమవుతున్న సరిగంప చూసుకున్నా కూడా వాళ్ళ సగటు ప్రేక్షకుడి మనసును తట్టగలిగింది కాబట్టి అన్ని ప్రోగ్రాంలు అంత విజయవంతం. అంటే షో చూసిన మేమే చాలా ఎక్సైట్ అవుతున్నాం. ప్రతి ఒక్కరు మాకు డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ టీమ్ వాళ్ళకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి సార్. చాలా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సాంగ్స్తో పాటు దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఇంత ఫన్ అయితే ఇస్తున్నారు. మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఏదో ట్రాక్ లాగా కాకుండా చాలా న్యాచురల్గా ఉంటుంది. పాటకి సంబంధించింది ఆ పాటకి ఇప్పుడు నా చేత తకిట తదిమి అని చెప్పి బావి సెట్ వేసి డాన్స్ చేయించారు దాంతో సరదాగా. ఎంటర్టైన్మెంట్ కూడా ఆ పాటలోంచి పుట్టిందే అయి ఉంటుంది తప్పితే మాతో చేయించే ఎంటర్టైన్మెంట్ ఏది పక్కకు దారి పట్టే ఉండదు. అప్పుడప్పుడు అతిథులు వచ్చి సరదాగా నవ్విస్తూ ఉంటారు, అది వేరు. మా చేత చేయించేది మాత్రం ఆ పాటకి కనెక్షన్ ఉన్నదే చేస్తారు. అది ఖచ్చితంగా కంటెంట్ రైటర్స్ అందరినీ కూడా అభినందించాల్సిన సందర్భం. సార్ చిల్డ్రన్స్ డే హిట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ప్రోమో వచ్చింది, మీరు కూడా కిడ్ అయిపోయారు, మొత్తం అంతా పాకేస్తున్నారు సెట్ లో. అప్పటి మెమరీస్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా మీకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటే? మీ చిన్నప్పుడు మెమరీస్ ఎక్కువ మెమరీస్ పోల్ చేసుకుంటున్నాను. అప్పుడెక్కడ నూతి మీద డాన్స్ చేసామండి, నూతి మీద డాన్స్ చేస్తా అంటే మూతి మీద కొడతారు మా ఇంట్లో. అవన్నీ ఇక్కడ తీర్చుకుంటున్నారు. ఓకే. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సార్. ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? ఇప్పుడు కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకొచ్చారు యాక్చువల్లీ. నవనీత్ అని మాకు డిజైనర్ అండి, నవనీత్ జైన్ అతని పేరు. అతనికి చెప్పింది ఏంటంటే, పిల్లల షో కాబట్టి మరీ హుందాగా కాకుండా ప్రయత్నించమన్నాను. నాదేంటంటే, నేను పాట రాస్తున్నప్పుడు అందరూ వచ్చి ఇది ఇలా రాయి అది అలా రాయి అంటే ఎందుకు ఇంతమంది చెడగొడతారు ఇంత మంచి పాటని అనిపిస్తుంది. అలా ప్రతి క్రాఫ్ట్లోనూ ఉంటుంది కదా అని చెప్పి, ఇది పిల్లల షో ఇలా కావాలి అని చెప్పేసిన తర్వాత అతని స్వేచ్ఛ అతనికి ఇస్తాను. ఒక్క కాస్ట్యూమ్ అనే కాదు, నేను ఎవరి చేత పని చేయించుకోవాల్సి వచ్చిన, ఆడిటర్ అవ్వచ్చు,
ఎంత కట్టాలో చెప్పండి అంతే కడదాం, అదే తగ్గించండి అది పెంచండి అది. అలా నాకు నేను ఎవరి సేవలు వినియోగించుకుంటున్నానో వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం అనేది నా శైలి. అది కూడా కాస్ట్యూమ్స్లో జరిగింది. అనిల్ శ్రీరామ్ గారు, యాక్చువల్లీ శైలజమ్మ గారు అంటే అందరికీ ఇష్టం. అమ్మ అని ప్రేమగా పిలుస్తారు. అంటే బాలు గారిని ఎంత హత్తున చేర్చుకుంటారు, అండ్ శైలజమ్మ గారిని కూడా అలాగే చూస్తూ ఉంటాము. ఇప్పుడు బాలు గారిని కూడా శైలజమ్మలో చూస్తున్నాము. స్క్రీన్ షేర్ చేసుకోవడము, ఒక షోలో పార్టిసిపేట్ చేయడము, యాజ్ ఎ కో జడ్జ్గా నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. ఏం చెప్తారు? శైలజమ్మ గారిని కేవలం బాలు గారి చెల్లెలుగా గుర్తుపెట్టుకోక్కర్లేదండి. ఆమె బాలు గారు మంచి స్థాయిలో ఉన్నప్పుడే వారికంటూ వారికి ప్రత్యేకమైన స్థాయి సంపాదించుకోగలిగారు. బాలు గారి చెల్లెలుగా కాదు, సాగర సంగమంలో నటిగా అవ్వచ్చు, లాలు దర్వాజా లష్కర్ అన్న పాట పాడిన గాయనిగా అవ్వచ్చు, తర్వాత చాలా వివిధ ఛానల్స్లో వ్యాఖ్యాతగా చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవ్వచ్చు.